ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు ఎలా ఇబ్బంది పెట్టారు, అతన్ని ఎలా జైల్లో పెట్టారు అనేది కూడా మనకందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు కూతురు పెళ్లికి కూడా రాని పరిస్థితి చేశాడు అప్పట్లో కేసీఆర్ గారు. ఇప్పుడు అదే ఎంత ఇబ్బందులు పడినా రేవంత్ రెడ్డి గారు నిలదొక్కున్నారు. ఎన్నో బాధలు పెట్టినా, జైల్లో వేసిన రేవంత్ రెడ్డి గారు నిలదొక్కొని కేసీఆర్ను బెదిరించి కేసీఆర్ను కుర్చీ నుంచి దింపి అదే కుర్చీలో రేవంత్ రెడ్డి గారు కూర్చున్నారు. రేవంత్ రెడ్డి గారిని ఎంత ఇబ్బందులు పెట్టారు ప్రజలకు అందరికీ తెలుసు. అతను లేని దాంట్లో విరికిచ్చి రేవంత్ రెడ్డి గారిని ఇంత ఇబ్బంది పెట్టిన కేసీఆర్ గారు ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు కేసీఆర్ గారి పరిస్థితి ఏమిటి అనేది కూడా తెలుసుకున్నామండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఎవరైనా దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత సీఎంగా అయ్యారు, అందరికీ తెలుసు. సీఎం అయిన పాటనే రేవంత్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టారు ఏమనేది మనకు తెలుసు. గతంలో నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా, ఆ కుర్చీలో కూర్చున్నా, పట్టుబట్టి నా లక్ష్యం నెరవేర్చుకున్నా అంటున్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కొరివి దయ్యాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టించాలి. ఒక నోటీస్కే కేసీఆర్ ఆగమాగం, నన్ను జైల్లో పెడితే తొడగొట్టి పడగొట్టా అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదని దయాల రాజ్య సమితి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇంకా నుంచి ఆ పార్టీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా కొరివి దయాలు వచ్చాయని జనానికి చెప్పి తరిమి కొట్టేయాలని కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆ దయ్యాలతో చాలా ప్రమాదమని తరిమి కొట్టేందుకు ప్రజలంతా తనకు అండగా నిలవాలని అన్నారు. చూడండి, రేవంత్ రెడ్డి గారు అదే అంటున్నారు. కేసీఆర్ నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, నన్ను జైల్లో పెట్టారు, నా మీద అక్రమ కేసులు పెట్టారు, అయినా నేను భయపడలేదు. అట్లాంటి కేసీఆర్ని తొడగొట్టి కుర్చీ నుంచి దించి అదే కుర్చీలో నేను కూర్చున్నాను అని రేవంత్ రెడ్డి గారు కేసీఆర్కు సవాల్ విసురుతున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు పరిస్థితి ఏమైందిరా అంటే, ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. కొడుకు ఓ పక్క, కూతురు ఓ పక్క. పార్టీలో చూస్తే ముసలం పార్టీలో నాయకులు ఒక్కరి నుంచి ఒకరు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అనే వాళ్ళు ఎవరు మెయిన్ నాయకులు కనిపించట్లేదు, అందరూ ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ అధికారంలోకి వచ్చే పరిస్థితుల్లో బీఆర్ఎస్ కనపడట్లేదు వాళ్ళకు. ఎందుకంటే బీజేపీ బాగా బలం గుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. ప్రజల్లో ఎప్పుడు ఉంటూ ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించుకుంటూ రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ దాని ఉనికిని రోజు రోజుకు కోల్పోతూ వస్తుంది. అదే బీజేపీ పార్టీ రోజు రోజుకు దాని యొక్క శక్తిని పెంచుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడం, కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి దగ్గర చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం సక్సెస్ కావడం, మంత్రులు కానీ ప్రజల్లో తిరగడం, కాంగ్రెస్ చేసే కార్యక్రమాలు ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ప్రజల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, ఇట్లా కాంగ్రెస్ చేసేటి అన్నీ దూసుకుపోతున్నాయి. 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు కరెంటు, ఇలా ప్రజల్లో చొచ్చుకుపోతున్నాయి. ఇవి బీఆర్ఎస్ పార్టీ ఏమో నాయకులు వెళ్ళిపోతున్నారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో కవిత గారు ఒక తుఫాన్ లెక్క ఉన్నారు. ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏమి, కేసీఆర్ పరిస్థితి ఏమి? ఈ నేపథ్యంలో బీజేపీకి మంచి అనుకూలంగా వచ్చింది. బీజేపీ పార్టీ రోజు రోజుకు తన యొక్క శక్తిని పెంచుకుంటూ ప్రజల్లో పోతుంది. ఎందుకంటే సెంట్రల్లో ఉండేది బీజేపీ పార్టీయే కాబట్టి ఇక్కడ కూడా నెక్స్ట్ తెలంగాణలో కూడా బీజేపీతో పాటు కూటమి, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, తన యొక్క సహాయంతో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తెలంగాణలో చాలా కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, రైల్వే ప్రాజెక్టులు కావచ్చు,
పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కూడా రింగ్ రోడ్లు కావచ్చు, అవుటర్ రింగ్ రోడ్లు, రోడ్డుకు నేషనల్ హైవేలకు బాగా ఫండ్స్ కూడా ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కుటుంబ కలహాలతో రోజు రోజుకు తన యొక్క స్థాయిని తగ్గించుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చొచ్చుకుపోతుంది. చేస్తున్న పథకాలని ఒక్కొక్కటి ప్రజల్లో చెప్పుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడు. ఆయన సీఎం గారు చూడండి, ఎప్పుడూ ప్రజల్లో ఉంటారు. కానీ 10 ఏళ్ల కాలంలో మనం కేసీఆర్ గారిని ఎప్పుడు మనం ప్రజల్లో వచ్చినట్టు చూడలేదు. ఆయన ఎప్పుడు ఫామ్ హౌస్లో కావచ్చు, అది సీఎం కార్యాలయంలో కావచ్చు, ప్రజాభవన్ కార్యాలయంలో ఉంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటిది కాదు. ఆయనకు క్యాంప్ ఆఫీసే లేదు. తన ఇంటి నుంచే ఉంటూ ప్రజల కోసం ఎప్పుడూ ప్రజలతో తిరుగుతూ ఉంటారు. ప్రతి రోజు చూడండి, ఎక్కడో ఒక జిల్లాలో ఆయన ప్రజలతో ఉంటూ ఉంటారు. కాబట్టి బీఆర్ఎస్ కాదు, డిఆర్ఎస్ దయాల రాజ్య సమితి అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన దానికి సెట్ అవుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇంకా భవిష్యత్తు ఉండదు అనేది ప్రజల్లో ఒక విధంగా వస్తుంది. దీనికి బీజేపీ బలం పుంజుకోవడం, కాంగ్రెస్ ముందుకు పోవడం మనం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలాగే జరిగితే బీఆర్ఎస్ పార్టీ తన కుటుంబంలో ఉండే ఈ అవకాశాన్ని ఇతర వాళ్ళు స్వీకరిస్తే బీఆర్ఎస్ పార్టీ బతకడం కష్టమే అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్లో కవిత తుఫాను ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ప్రజలు ఓ సైడ్ గమనిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా బీజేపీ పార్టీ మధ్య కొంచెం నువ్వా నేనా అన్నట్టు ఉంది. బీజేపీ కూడా బాగా బలం పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ కూడా తన పథకాలను ప్రజల్లోకి చుచ్చుకుపోతూ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు